హైదరాబాద్లోని టీజీఎస్పీఎస్సీ భవన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు బరలెక్క అలియాస్ శిరీషను కూడా అరెస్టు చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా టీజీపీఎస్సీ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన ఆమెను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీస్ జీపులు ఎక్కించారు. ఆమెను అరెస్టు చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు అంటూ నినాదాలు చేసింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వీడాలని బరలెక్క డిమాండ్ చేశారు. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో యువకులు హైదరాబాద్లోని టీజీఎస్పీఎస్సీ భవనాన్ని ముట్టడించారు. టీజీఎస్పీఎస్సీకి పెద్ద ఎత్తున యువత చేరుకొని ఆందోళన నిర్వహించగా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి వచ్చిన బర్రెలెక్క టీజీఎస్పీఎస్సీకి ముట్టడికి వెళ్లింది. దీంతో ఆమెను కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అరెస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.